శాంతి మంత్రం. ఏ పని చేస్తున్నప్పటికీ అందుకు అనుకూలమైన మానసిక స్థితి ఉండటం తప్పనిసరి. ఏ పని చేయబోతున్నామో అందుకు తగిన మానసిక స్థితిని పెంపొందించుకోవడానికి ఆ తర్వాతనే ఆ పనికి ఉపకరించడం వలన చక్కని ఫలితాన్ని పొందవచ్చు. మన ఆలయాల్లో పలు ప్రాకారాల్లో ఏర్పాటు చేయబడిన ఉండటానికి కారణం ఇదే. ప్రతి ప్రాకారానికి ప్రదక్షిణ చేస్తూ వస్తున్నప్పుడు తక్కిన ఆలోచనలన్నీ క్రమక్రమంగా తొలగించుకొని చివరకు గర్భగుడిలో ప్రవేశించి భగవంతుని తనువు తీరా సేవించుకుంటున్నప్పుడు పరిపూర్ణ మనసుతో దైవ చింతనలో గడపడానికి మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా అనుభూతిపూర్వకమైన ఉపనిషత్తులను ఉపక్రమించడానికి ముందు మన చింతనలను వాటితో సమన్వయపరచడానికి శాంతి మంత్రాలతో పడతాయి. ఉపనిషత్తుల యథార్థమైన అర్థాన్ని కేవలం పాండిత్యంతో అవగతం చేసుకోలేము. వినయంతో ఆరాధనాభావంతో పఠించినప్పుడు మాత్రమే వాటిని అర్థం చేసుకోగలం. అలాంటి వైఖరి మనసులో గొలుచుకుని ఈ మంత్రాలను ముందుగా పారాయణ చేయాలి. ఈశావ్యాసోపనిషాంతర మంత్రం ఇదే. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అలా భగవంతుడు పూర్ణం పరిపూర్ణుడు. ఇదం ఈ లోకం పూర్ణం పరిపూర్ణమైనది. పూర్ణాత్ పరిపూర్ణుడైన భగవంతుడి నుండే పూర్ణం పరిపూర్ణమైన లోకం ఉద్భవించింది. పూర్ణస్య పరిపూర్ణం నుండి పూర్ణం పరిపూర్ణం ఆదాయ తీసివేసిన తర్వాత కూడా పూర్ణమేవ పరిపూర్ణం మాత్రమే అవశిష్యతే మిగిలి ఉంది. భగవంతుడు పరిపూర్ణుడు. ఈ లోకంలో పరిపూర్ణమైనది లోకం. పరిపూర్ణులైన భగవంతుని నుండే పరిపూర్ణమైన ఈ లోకం ఉద్భవించింది. పరిపూర్ణము నుండి పరిపూరితం తీసివేస్తున్న తర్వాత కూడా పరిపూర్ణత మిగిలింది. ఒక ప్రహేళిక మూలంగా లోకాన్ని వివరించడానికి ఈ మంత్రం ప్రయత్నిస్తుంది. భగవంతుడు పరిపూర్ణుడు సంపూర్ణుడుగా ఉంటున్నాడు. ఆయన నుండి పరిపూర్ణమైన ఈ లోకం ఉద్భవించింది. అయినప్పటికీ తన పరిపూర్ణతకు లోటు లేక ఆయన పరిపూర్ణుడుగానే ఉంటున్నాడు. దీన్ని 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒక దీపం నుండి అనేక దీపాలు వెలిగించవచ్చు. ఇందువల్ల మొదటి దీపం పరిపూర్ణతకు ఎలాంటి లోటు రాదు. దాని నుండి వెలిగించబడిన దీపాలు కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రకాశాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. 2 మనం ఎందరినో ప్రేమిస్తాం, వారి పట్ల సంపూర్ణ ప్రేమను వర్షిస్తాం. ఆ కారణంగా మన వద్ద ఉన్న ప్రేమ తగ్గిపోయిందని చెప్పలేం. మన ప్రేమ సంపూర్ణంగా ఉంటూనే మన ఎందరికో ప్రేమను సంపూర్ణంగా పంచిపెట్టవచ్చు. ఒక చెట్టుకు అనేక పుష్పాలు పూస్తాయి. ప్రతి పుష్పం సంపూర్ణంగా ఉంటుంది. ఇలా పరిపూర్ణమైన పుష్పాలను కోకొల్లలుగా ఇస్తున్నప్పటికీ ఆ చెట్టు పరిపూర్ణత కించిత్ కూడా తగ్గదు. ఎందుకంటే చెట్టు పరిపూర్ణత వేరు, పుష్పం పరిపూర్ణత వేరు. అదేవిధంగా భగవంతుని నుండి ఎన్నెన్నో పరిపూర్ణమైన లోకాలు పిన్నాడ బ్రహ్మాండాలు ఉద్భవించవచ్చు. అందువల్ల ఆయన పరిపూర్ణతకు ఏ విధమైన లోటు రాదు. భగవంతుని పరిపూర్ణత లోకాలు ఉద్భవం వలనో విలీనం వలన బాధింపబడదు. భగవంతుని నుండి ఉద్భవించడం వలన ఈ లోకం కూడా భగవంతుని అంశ సంభూతమైన శాంతి మంత్ర భావం. ఈ సత్యాన్ని గ్రహించి జీవిస్తే సామాన్య జీవితం మనలను భగవన్ మార్గంలో తీసుకుని వెళ్తే శక్తి గలదై ఉంటుంది. ఈ భావాన్ని ఉపనిషత్ ద్వారా శాంతి మంత్రం వ్యక్తం చేస్తుంది. వేద మంత్రాలన్నీ చివరకు ఓం శాంతి 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 అంటూ వస్తాయి. శాంతి అంటే ప్రశాంతత అని అర్థం. 3 విధాలైన ఆటంకాల నుండి మనం బయటపడటాన్ని 3 సార్లు ఉచ్చరించాలి. ఆ 3 విధాల ఆటంకాలు ఏమిటంటే ఆధ్యాత్మికం ఒకటి, మన వల్ల వాటిల్లే ఆటంకాలు శారీరక రుగ్మత మానసిక రుగ్మత లాంటివి. 2 ఆది భౌతికం ఇతర జీవరాశుల వల్ల వాటిల్లే ఆటంకాలు. 3 ఆది దైవికం ప్రకృతి శక్తుల వల్ల ఏర్పడే ఆటంకాలు, వర్షం పిడుగు అగ్ని లాంటి వాటి వల్ల సంభవించే. 3 సార్లు శాంతిగా ఉచ్చరించడం వల్ల 3 రకాలైన ఆటంకాల నుండి విడిపడి ఈ ఉపనిషత్తును అధ్యయనం చేసే మన ప్రయత్నం విజయవంతం అవ్వాలని ప్రార్థిద్దాం. స్వస్తి. జై శ్రీరామ్.